నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై నేడు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్ జరగనుంది. పరీక్ష 3 గంటల 15 నిమిషాల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షను రాయనున్నారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై నేడు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు 5 గంటల 15 నిమిషాల వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, బిందు నీట్ యూజీ రీ ఎగ్జామ్ ముందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇవాళ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగే ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రతి పరీక్షా కేంద్రంలో ఉన్న భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక వ్యవస్థలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ నిఘా, ప్రశ్న పత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశం నుంచి పరీక్ష నిర్వహణ వరకు అన్ని ప్రక్రియలు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇక రేపు అంటే జూన్ 21న దేశవ్యాప్తంగా న్యూట్ ఈజీ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 3 గంటల 15 నిమిషాలు వ్యవధి కల్పించారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో తలెత్తిన అవకతవకల నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా ఎన్టీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి కేంద్రంలో బయోమెట్రిక్ ధృవీకరణ, సీసీటీవీ నిఘా, కఠిన తనిఖీలు, ప్రశ్న పత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించే వస్తువులపై కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త అడ్మిట్ కార్డు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడితో పాటు నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, నకిలీ నోటీసులు లేదా తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది. అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్, అధికారిక వాట్సాప్ ఛానల్ మాత్రమే వినియోగించాలని స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రేపు జరుగుతున్న నీట్ ఈజీ రీ ఎగ్జామ్ పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ రోజు నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ కూడా అదే దిశగా కీలకంగా మారనుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రామ్.